వెల్కమ్ టు అమ్మ వంట అండి. టుడేస్ రెసిపీ ఏంటి అంటే చపాతీ విత్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి. సో ఫస్ట్ ఒక కప్పు పిండి ఇందులో వేసుకోవాలి. మీకు ఎన్ని కప్స్ కావాలంటే అన్ని కప్స్. దీనిలో సరిపడా సాల్ట్, కొంచెం షుగర్, షుగర్ అన్నీ వేసిన దాంట్లోకి కాసిన ఆయిల్ పోయాలండి. దీంట్లో ఇంకా ఫర్దర్గా ఇంకా ఆయిల్ పోసేసాం కదా, పోసేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. అంటే ఇంక మళ్ళీ తర్వాత చపాతీ కాల్చినప్పుడల్లా మనం ఇంక ఆయిల్ వేయమన్నమాట. ఇంక ఇదే ఆయిల్. సో ఇలాగా మనము ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పంచదార, ఆయిల్ ఈ రెండు మిక్స్చర్స్ చపాతీకి మంచి స్మూత్నెస్ ఇస్తాయండి. మీరు మార్నింగ్ చేసుకున్నా కానీ ఈవినింగ్కి చక్కగా మెత్తగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దీనికి సరిపడేటటువంటి వాటర్ కొంచెం కొంచెం కలుపుకోవాలి. కొంచెం తడిగానే ఉంటేనే మనకి బాగా స్మూత్గా వస్తుందండి. మనము చపాతీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 15 మినిట్స్ ఇవన్నీ కలిపి మనం సోక్ చేస్తే ఆర్ అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా సరే మనం సోక్ చేస్తే చాలా బాగా మెత్తిగా ఫ్లఫీగా నీట్గా వస్తాయన్నమాట చపాతీస్. ఫస్ట్ నుంచి కూడా మనం హ్యాండ్ పెట్టేసి ఇది చేయక్కర్లేదండి. సో ఇప్పుడు చూడండి మన చేతికి ఎక్కువ అంటుకోదు. మనం కవర్స్లో పెట్టి మళ్ళీ తర్వాత డఫ్ మేకర్స్లో వీటిలన్నిటిలో ఏం అవసరం లేదనమాట. సో ఇలా చేసేస్తే మన చేతికి పెద్ద ఎక్కువ ఏం అంటుకోదు అది. సో ఇక్కడ మనం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. సో ఇది ఏంటి అంటే మనము మిక్స్డ్ గ్రెయిన్స్ అండి. ఇక్కడ మనం న్యూట్రిషన్స్ వాల్యూ తక్కువగా ఉంది, ఎలాగైనా సరే న్యూట్రిషన్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ రూమ్స్లో విడిగా ఉంటున్న వాళ్ళు ఎవరు చేసి పెట్టేవాళ్ళు లేను అనుకున్నప్పుడు ఇప్పుడు మేము చేసి పెట్టేటటువంటి ప్రొసీజర్ అంటే కర్రీలోనూ అన్ని రకాల న్యూట్రియంట్స్ వచ్చేలాగా ఉంటాయండి, చపాతీ పిండిలో కూడా అనమాట. సో ఇక్కడ ఇది మల్టీగ్రెయిన్ పూరీ పిండి తీసుకున్నారనుకోండి, మీకు అన్ని గ్రెయిన్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. అంటే మరీ ఎక్కువగా కాకుండా ఒక 3-4 అంటే ఓట్సు, గోధుమలు, మీకు మీ ఇష్టమైనవి అనమాట. రాగులు, తర్వాత వచ్చేసరికి కార్న్స్, మీరు ఏదైనా సరే పట్టించుకోవచ్చు, మిల్ పట్టించుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదు మల్టీగ్రెయిన్స్ దొరుకుతున్నాయి కదండి. సో ఆ పూరీ పొండి ఆ ఆటా పిండి అన్న తెచ్చుకొని స్టోర్ చేసుకుని ఇలా కలుపుకోవచ్చు. ఓకే. సో ఇది మీరు ఇంకా మీకు ఆయిల్ తక్కువగా వాడతారు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా తగ్గించుకోవచ్చు. డైట్ వాళ్ళకైతే కనుక ఆయిల్ స్కిప్ చేసుకోండి. తర్వాత మనము తిప్పేటప్పుడు మాత్రం కొంచెం నెయ్యి కానీ మేగడ కానీ వేసుకుని తిప్పుకుంటాం అనమాట. డైట్ కాని వాళ్ళు ఎవరైతేనా కొంచెం ఆయిల్ తగ్గించుకునైనా సరే మనం ఇలా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనకి చేతికి ఏమీ అంటుకోదనమాట, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. దీన్ని ఒక 15 మినిట్స్ మనం ఇలా పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇంత మెత్తగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే చపాతీస్ బాగా వస్తాయి. వెజిటబుల్ అని చెప్పాను కదండి, అండ్ మల్టీ న్యూట్రియంట్ కూడా. సో ఇందులో మనం ఏంటంటే టొమాటోస్, చిల్లీస్, క్యారెట్స్, ఉల్లిపాయలు, నెక్స్ట్ పొటాటో, ఇవి చాప్డ్ కోరియాండర్ అండి, ఇవి సోయా బీన్స్, అదే సోయా అండి, అంటే సోయా చంక్స్ అంటాము లేదా మీల్ మేకర్ అంటాం కదా. సో అవి. నెక్స్ట్ ఇంకొకటి పాలకూర. సో ఈ మనం లీఫీ వెజిటేబుల్, సోయా బీన్స్, నెక్స్ట్ ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అండి. నెక్స్ట్ ఇది మనం తయారు చేసుకునేటటువంటి కర్రీ. ఈ కర్రీతో పాటు మిక్స్డ్ గ్రెయిన్స్ తోటి తయారు చేసిన చపాతీ కనుక మనం తీసుకుంటే ఆ రోజు మనకి ఎంత కన్జ్యూమ్ చేసుకోవాలో అన్నీ మనకి వెళ్తాయి అన్నమాట. దీంతోపాటు కొంచెం మసాలా కర్రీ కింద చేస్తాము. దానిలో ఆయిల్ వేసుకుని ఫస్ట్ చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి ఉల్లిపాయ. దీని తర్వాత పొటాటోస్, నెక్స్ట్ క్యారెట్స్, కొంచెం పసుపు, కలర్ కోసం కొంచెం కారం, గరం మసాలా,
హాట్ వాటర్‌లో వేసి తర్వాత చన్నీటిలో వేసి స్క్వీజ్ చేసేసిన సోయాస్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా వాటర్. లిడ్ పెట్టేసుకొని ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి. వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయండి. ఈ స్టేజ్‌లో పాలకూర వేసేసి ఎంత మెత్తగా చాప్ చేసేసుకుంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ కొత్తిమీర. ఈ 2 కూడా బాగా వేసేసుకొని సాల్ట్, కారం అన్నీ చెక్ చేసుకొని వేయాల్సినయన్ని వేసేసి దించేసుకుంటమే. సో, ఇలాగ మనము ఈ ఇలాంటి వెస్సెల్‌లో కనుక తీసుకుంటే అంటే అట్లు వేసుకునే పెనం మీద కాకుండా ఇలా పాన్స్‌లో కూడా వేసేసుకోవచ్చండి. సో, కొంచెం వేడి చేసి ఇందాక ఆయిల్ వేసాను కదా! అప్పుడే చూడండి బబుల్స్ వచ్చేసినియి. జస్ట్ మనం ఇలాగా అటు ఇటు తిప్పేయటమే. అంతే. సో, ఇలా చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. ఇంక దీనికి అడిషనల్‌గా మీరు ఆయిల్ ఎయాల్సిన అవసరం లేదు. ఇంత మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే, ఈ మార్నింగ్ బాక్స్‌లో పెట్టుకుని వెళ్ళినా గానీ, ఈవినింగ్‌కి కూడా మెత్తగానే ఉంటాయండి. అస్సలు హార్డ్ అవ్వవు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అట్లు బెనం కూడా పాడవదు. మా ఛానల్‌కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. సో, మీరిచ్చే లైక్స్‌ని బట్టి ఎక్కువ మంది వ్యూవర్స్ యాడ్ అవుతారండి. నా పర్సనల్ వాట్సాప్‌కి మీరు చెప్పిన టిప్స్ యూజ్ అయినియండి అని చెప్తున్నారు. అదే మాకు యూట్యూబ్‌లో కనుక కామెంట్స్ ఇస్తే మాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి.